ఈ వీడియోలో పైథాన్ వేరియబుల్ స్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనకి గ్లోబల్ స్కోప్ అని లోకల్ స్కోప్ అని రెండు ఉంటాయి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. డెఫినేషన్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఆ నేమ్లో వి ఈక్వల్స్ టు వెంకట్ అన్నాను. ప్రింట్ వి అని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఈ నేమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. యాక్చువల్గా నేమ్ అనే ఫంక్షన్లో మనకున్న వేరియబుల్ ఏంటి? వి. సో ఈ వి అనే వేరియబుల్ లోకల్ వేరియబుల్. ఇందులో ఫంక్షన్లో నేమ్ అనే ఫంక్షన్లో వి అనేది లోకల్ వేరియబుల్. అందుకని చెప్పి మనం ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడే వి అనే వేరియబుల్ మనకి యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సిక్స్త్ స్టేట్మెంట్లో ప్రింట్ వి అని రాశాను. అంటే ప్రింట్ వి అంటే వి అనే వేరియబుల్ యాక్చువల్గా ఇది లోకల్ వేరియబుల్. నేమ్కి వి అనేది లోకల్ వేరియబుల్. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మనం ఏమన్నా వి వేరియబుల్ని డిక్లేర్ చేసాం లేదు, కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఈ సిక్స్త్ లైన్కి ఎర్రర్ చూపిస్తుంది. యాక్చువల్గా ఫిఫ్త్ లైన్లో ప్రింట్ వి అంటే మనకు వి అనేది వెంకట్ అనే ఉంది కాబట్టి మనకు ప్రింట్ అవుతుంది. గ్లోబల్గా వాల్యూని యాక్సెస్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఈ వి అనేది లోకల్ వేరియబుల్ కాబట్టి మనకి డిస్ప్లే కావట్లేదు. ఇప్పుడు నేను బయట వి అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి బయట అంటే గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. అంటే అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ వి ఈక్వల్స్ టు నాని అని టైప్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు లోకల్గా ఈ నేమ్ అనే ఫంక్షన్లో వి అనే వేరియబుల్ వెంకట్ ఉంది కాబట్టి మనకు వెంకట్ డిస్ప్లే అవుతుంది నేమ్ను కాల్ చేసినప్పుడు. తర్వాత అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ ప్రింట్ వి అన్నప్పుడు మనకి గ్లోబల్గా వి అనే వేరియబుల్ నానితో అసైన్ అయింది కాబట్టి మనకి నాని అనేది ప్రింట్ అవుతుంది. అంటే లోకల్ వేరియబుల్ని బయట యాక్సెస్ చేయలేము. కానీ నేను ఇక్కడ చూసుకున్నట్టయితే విత్ ఇన్ ద ఫంక్షన్ నేను వి అనే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయలేదు. డెఫినేషన్ నేమ్ ప్రింట్ వి అని ఇచ్చాను. యాక్చువల్గా ప్రింట్ వి అంటే ఏంటి? వి అనే వేరియబుల్ ఉంటే మనకి ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వి అనేది గ్లోబల్గా డిక్లరేషన్ చేశాను కాబట్టి లోకల్ మన ఫంక్షన్ కూడా గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి వేరియబుల్ నేమ్లో వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు విని ప్రింట్ చేసినప్పుడు నాని అని ప్రింట్ అయింది. అలాగే గ్లోబల్గా నాని అనేది ప్రింట్ అయింది. అంటే గ్లోబల్ వేరియబుల్స్ వీ కెన్ యాక్సెస్ విత్ ఇన్ ద ఫంక్షన్. ఓకే, కానీ లోకల్ వేరియబుల్స్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మాత్రం గ్లోబల్గా మనం యాక్సెస్ చేయలేము. మరి లోకల్గా వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి గ్లోబల్ అనే కీవర్డ్ని కానీ మనం యాడ్ చేయగలిగినట్టయితే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, అలాగే లోకల్ వేరియబుల్ అవుతుంది, అలాగే మనం గ్లోబల్గా కూడా యాక్సెస్ చేయగలుగుతాం. దాని పర్పస్ మనకున్న కీవర్డ్ ఏంటంటే గ్లోబల్ వి ఈక్వల్స్ టు నరేష్ అని డిక్లేర్ చేస్తున్నాను. నరేష్ అని వేరియబుల్ అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? గ్లోబల్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్కి వెంటనే వాల్యూని అసైన్ చేసేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా గ్లోబల్గా గ్లోబల్ వి అని డిక్లేర్ చేశాను. తర్వాత వి ఈక్వల్స్ టు వెంకట్. ఇప్పుడు చూడండి, మనకి వెంకట్ అనేది గ్లోబల్గా యాక్సెస్ అయ్యింది, లోకల్గా యాక్సెస్ అయింది, అలాగే గ్లోబల్గా కూడా యాక్సెస్ అయింది ఈ ఫంక్షన్ ఇంటూ వి. సో ఎందుకు అని అంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అది గ్లోబల్ వేరియబుల్ అని డిక్లేర్ చేసాం కాబట్టి మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా లోకల్ స్కోప్ గ్లోబల్ స్కోప్ ఉంటుంది వేరియబుల్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.